సార్ అయితే ఇందాక మనం చావా మూవీ గురించి మాట్లాడుకున్నప్పుడు సంభాజీ మహారాజ్ సంబంధించినటువంటి ఆ 40 రోజులు ఆయన పట్టుబడ్డ తర్వాత జరిగినటువంటి దాష్టికాలు అది ఒక పెద్ద ఎపిసోడ్ అంతగా టచ్ చేయలేదని మనం మాట్లాడుకున్నాం. అసలు ఏంటి సార్, అసలు ఆయన్ని ఎందుకు అంత చిత్రహింసలు పెట్టారు, అదే కాకుండా ఎలా చిత్రహింసలు పెట్టారు అనేది ఇప్పుడు అందరు డిస్కస్ చేస్తున్న పాయింట్ అనమాట. సంభాజీ మహారాజ్ సంబంధించి ఆయన చిన్న వయసులో 140 యుద్ధాలు చేశారంటున్నారు. 16 సంవత్సరాల నుంచి యుద్ధాలు చేశారు, ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదని చెప్పేసి ఆయన హిస్టరీ అంటున్నారు. ఎలా జరిగింది, ఆయన పట్టించింది ఎవరు, అసలు ఎందుకు చిత్రహింసలు జరిగింది? పట్టించింది దాంట్లో సినిమాలో చూపిస్తాడు, అది కరెక్ట్. అది దాంట్లో మనమేమి సందేహపడాల్సిన అవసరం లే. రుకాత్ ఈ అలంగిరి అని ఒక పుస్తకం ఉంది. అది అలంగీర్ అంటారు ఈయన్ని, ఔరంగజేబుని అలంగీర్ అంటారు. రుకాతి అలంగిరి ఒక పుస్తకము, అండ్ ఫత్వా అలంగిరి. ఓకే. ఈ రెండు పుస్తకాలు ఆయన టైంలో రిలీజ్ అయినటువంటి బుక్స్, ఆయన దర్బారీలు రాసిన పుస్తకాలు. వాటిల్ని కానీ మీరు గమనిస్తే దాంట్లో 40 రోజులు ఈయనని ఎట్లా చిత్రవధ చేశారు అనేది మీకు కనిపిస్తుంది. టార్చర్ కూడా రాశారా? ఏ రోజు ఏ అవయవాన్ని కట్ చేశారు, 40 రోజులు 40 అవయవాల్ని కట్ చేశారు. మనకు దీంట్లో ఓన్లీ నాలుక పీకడము, గోళ్ళు పీకడం మాత్రమే చూపించారు. కళ్ళు పొడవడం, చర్మం ఒలిచారు. ఆ హింస తట్టుకోవడం అనేదే మీరు ఊహించలేరు సార్. మీరు ఊహిస్తే కూడా అది మీ ఊహకు అందదు.